దేవుని పరిశుద్ధ నామంలో కూడి ఉన్న అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని వాక్యాన్ని మొదటగా చదువుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనము. 2వ సమూయేలు 21వ అధ్యాయము 10వ వచనము. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అచటనే యుండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా. ఈ వాక్యాన్ని బట్టి మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాము. అందరూ కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ప్రభువా మా గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభువా చెప్పబడినటువంటి, ఇదిగో నా ప్రభువా చదవబడినటువంటి నా ప్రభువా, ఇదిగో నా ప్రభువా ఏ వాక్యం అయితే నా ప్రభువా ఇదిగో నా ప్రభువా మా ముందు ఉంచి ఉంటున్నావో అందును బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఈ వాక్యము చేత నా ప్రభువా నాతోనూ మాతోనూ వింటున్న ప్రతి ఒక్కరితోనూ నీవు మాట్లాడండి ప్రభువా, మీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో చెప్పబడుతున్నటువంటి ఈ వాక్యము నా ప్రభువా స్తోత్రములు తండ్రి. ఈ వాక్యము ద్వారా ఏమి నేర్చుకోవాల్సి ఉంటుందో నా ప్రభువా అయ్యా నా తండ్రి నీవు నేర్పించండి నా ప్రభువా. మా హృదయాలను తెరవండి తండ్రి. ఇదిగో వింటున్నటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి నా ప్రభువా. ఇదిగో నా ప్రభువా తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో చదివిన వాక్యాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. ఈ వాక్యము ద్వారా మాకు అర్థం చేసుకునేటువంటి మనసును, గ్రహించే మనసును దయచేయండి తండ్రి, మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు ప్రభువా. మా ముందు రిస్పాను ఉంచి ఉంటున్నావు ప్రభువా స్తోత్రములు తండ్రి. ఆమె ద్వారా మేము నా ప్రభువా ఏమి నేర్చుకోవాలో తండ్రి మీకు వందనాలు. నీవే నా ప్రభువా నీ నోటి మాటలను నా నోటిలో ఉంచి నా ప్రభువా నీవే నా ప్రభువా బిడ్డలతో మాట్లాడి నా ప్రభువా నీవు మహిమ తెచ్చుకోండి తండ్రి. అయ్యా నా తండ్రి మేము ఏమి నేర్చుకోవలసి ఉంటుందో మాకు నేర్పించండి, మా జీవితాలను సరిచేయమని ముందున్న సమయం అంతా కూడా అయ్యా చదవబడిన వాక్యాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ అయ్యా కుమార్తె చూస్తున్నాము. అయ్యా కుమార్తెయగు రిస్పాను మనకిక్కడ కనబడుతున్నది. ఆమె ఏం చేస్తుంది, ఇక్కడ గోనె పట్ట తీసుకొని కొండపైన పరచుకొని కోతకాల ఆరంభము మొదలుకొని ఆమె ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద పడు వరకు, అంటే ఆ కళేబరముల మీద ఆ వర్షము కురిసే వరకు కూడా అచ్చటనే ఆమె ఉన్నది. పగలు ఆకాశ పక్షులు వాటి మీద వ్రాలకుండా రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుతూ ఉన్నది, అంటే చూస్తూ ఉన్నది, ఆ కళేబరములను కాపాడుతూ ఉన్నది. మరి ఎందుకు ఆమె ఆ కళేబరములను కాపాడుతున్నది, మరి ఎవరిని కాపాడుతున్నది, అవి ఏంటి అని అంటే ఎందుకు అలా జరిగింది అని అంటే మనము 2వ సమూయేలు 21వ అధ్యాయము 1వ వచనం నుండి చూసుకుందాము. మొదటి 2 వచనాలు 2వ సమూయేలు 21:1-2 వచనాలు. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చి, సౌలు గిబియోనులను హతము చేసెను కనుక అతనిని బట్టియు నరహంతకులగు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. ఇక్కడ ఏమంటున్నారంటే దావీదు కాలము, అంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు, అంటే సౌలు ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. ఆ సౌలు తర్వాత 2వ రాజు దావీదు. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆయన 3 సంవత్సరములు ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ 3 సంవత్సరములు కరువు వచ్చిన కారణం చేత ప్రతి విషయంలో దావీదుకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ప్రతి విషయంలో దావీదు మొరపెడుతూ ఉంటాడు. దేవునికి మొరపెట్టేటువంటి మంచి గుణము దావీదుకుంది. అక్కడ కరువు ఎందుకు వచ్చిందని చెప్పి అక్కడ దావీదు యెహోవాతో మనవి చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, అడుగుతున్నాడు. ఆ సమయములో ఆయన ప్రార్థనకు యెహోవా సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక,
అంటే సౌలును బట్టి, సౌలు గిబియోనీలను చంపివేసిన కారణము చేత ఇంకా ఏంటి, తన యొక్క కుమారులు అంటే నరహంతకులకు అతన్ని ఇంటి వారిని బట్టి, అంటే ఆ నరహంతకులుగా తన కుటుంబం వారు ఉంటున్నారు, వారిని బట్టి ఈ కరువు 3 సంవత్సరములు కరువు వచ్చింది అని చెప్తున్నాడు. ఒకరిని బట్టి అంటే సౌలు చేసినటువంటి దాన్ని బట్టి 3 సంవత్సరములు ఇక్కడ కరువు వచ్చింది. మరి గిబియోనీయులు ఇజ్రాయేలీల సంబంధికులైతే వీరు కారు, అయినా కూడా మరి కరువు ఎందుకు వచ్చింది? వారు అమోరీలలో శేషించినటువంటి వారు. మరి అలాంటి వారిని చంపినందుకు కరువు ఎందుకు వస్తుంది? వారు అమోరీలలో శేషించిన వారైనప్పటికీ ఇక్కడ జరిగిందంటే, ఇజ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇజ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. అంటే వీళ్ళైతే గిబియోనీలు ఇజ్రాయేలీలకు సంబంధించినటువంటి వారు కారు, కానీ వీరిని చంపకూడదు అని చెప్పి అక్కడ ఒక ప్రమాణం అనేది జరిగింది. ఆ ప్రమాణం అనేది సౌలు మీరిండు. అది మనము ఎజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము నుండి మనము 26వ వచనము వరకు కూడా చూసుకున్నట్టయితే మనకు క్లియర్గా అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. యెహోషువ యెరికోకును హాయికిని చేసినటువంటి ఆ యొక్క సంఘటనలన్నీ కూడా అక్కడ వారు విని ఉంటున్నారు. అంటే అక్కడ యెరికో విషయంలోనూ ఇంకా హాయి పట్టణ విషయంలోనూ జరిగినటువంటి సంఘటన, అంటే యెహోషువ అక్కడ చేసినటువంటి కార్యములన్నీ కూడా, దేవుడు వారి పట్ల చేసినటువంటి అద్భుత కార్యములన్నీ కూడా ఈ గిబియోనీయులు విన్నారు. విని అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, వారి దగ్గరికి వెళ్ళి ఎలాగా వెళ్ళారు, మోసము చేసి కపటోపాయముతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిండ్రు. చినిగిపోయిన బట్టలు, చినిగిపోయినటువంటి గాడిదకు కూడా పాత బట్టలు కట్టి ఆ ద్రాక్ష రసము తిత్తులు తీసుకొని ఎన్నో రోజుల నుండి ప్రయాణము చేసినట్టుగా చిని అంటే చెప్పులు కూడా మొత్తం అరిగిపోయినటువంటి చెప్పులు వేసుకొని వారు యెహోషువ దగ్గరికి వచ్చి వారితోటి మాట్లాడుతున్నారు. మేము చాలా దూర ప్రాంతం నుండి వచ్చాము అని చెప్పేసి యెహోషువతో చెబుతున్నాడు. అదే యెహోషువ 9:14 చూసినట్టయితే, ఇజ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. అంటే ఇక్కడ ఒక నిబంధన అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు అక్కడ కపటోపాయముతో వచ్చిండ్రు. వీళ్ళని అక్కడ చంపాలి, కానీ చంపకుండా ఉండడం కోసమని వాళ్ళు అక్కడికి వచ్చిండ్రు. కానీ ఒక నిబంధన ఇవ్వమని వాళ్ళు అక్కడ అడుగుతున్నారు, యెహోషువను బ్రతిమలాడుతున్నారు. యెహోషువనైతే తెలియకుండానే నిబంధన చేసుకున్నాడు, వీళ్ళను బ్రతకనిస్తాము అని యెహోవా పేరట నిబంధన చేశాడు. కాబట్టి ఇంకా తప్పదు, యెహోవా పేరట వాళ్ళు అక్కడ ప్రమాణము చేసి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, సమాజ ప్రధానులు కూడా అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ ప్రమాణము చేసినట్టుగా మనకు 15వ వచనంలో స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత వారు కపటోపాయం చేత వచ్చారన్న సంగతి అయితే తెలుసుకుంటాడు యెహోషువ. వారికి శాపమును కూడా ఇస్తారు. మీరు నన్ను ఎందుకు ఇలా మోసపుచ్చారు, దూర ప్రాంతం నుండి వచ్చారని ఎందుకు మోసపుచ్చారు అని చెప్పేసి వాళ్ళను శపించడం కూడా మనము చూస్తుంటాము. 23వ వచనంలో, మీరు దేవుని ఆలయంలో ఎల్లప్పుడూ కూడా కట్టెలు కొట్టువారుగాను నీళ్లు తోడువారు కానీ ఉందురుగాక అని చెప్పేసి వాళ్ళని శపిస్తారు. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు ఆ ప్రాంతంలో సమాజము కొరకు, అక్కడ సమాజంలో యెహోవా కొరకు, యెహోవా మందిరంలో వాళ్ళు అక్కడ మందసం కోసం కానీ, లేకుంటే అక్కడ యెహోవా ఏర్పరచుకొని చోటున నుండి బలిపీఠము కొరకు కానీ వాళ్ళు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను వాళ్ళు ఉంటూ ఉన్నారు. అంటే వాళ్ళు బ్రతకనిస్తున్నారు, వాళ్ళను చంపడానికి అవకాశం లేకుండా వాళ్ళు అక్కడ ఒక నిబంధన చేసి ఉన్నారు, ఒక ప్రమాణము చేసి ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ సౌలు ఏం చేసిండు, ఎందుకు ఆయన హతమార్చిండంటే, సౌలు ఇజ్రాయేలీలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై, అంటే ఇజ్రాయేలీలను నన్ను మెచ్చుకోవాలి, యూదావారు నన్ను మెచ్చుకోవాలి, నేను వాళ్ళని చంపితే నాకు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశము కలిగి అక్కడ వాళ్ళను చంపచూస్తూ ఉన్నాడు. వాళ్ళను చంపేసినందుకు అక్కడ కరువు రావడం అనేది జరిగింది.
ఆ కరువు వచ్చినందుకు అప్పుడు దావీదు ఈ విషయము దావీదుతో యెహోవా సెలవిచ్చినప్పుడు దావీదు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో 21వ అధ్యాయం 3వ వచనంలో, రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపించి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించున్నట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగక. అంటే ఇక్కడ ఏంటిది? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించున్నట్లు. ఎవరు దీవించాలి? గిబియోనీయులు. ఎందుకంటే ఇక్కడ కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చిందంటే వాళ్ళను చంపుతున్న కారణం చేత కరువు వచ్చింది. అంటే సౌలు వారిని చంపిన కారణం చేత కరువు వచ్చింది. కాబట్టి యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లుగా ఈ దోష నివృత్తికై, ఈ దోషం పోవాలంటే ఇప్పుడు మేము ఏం చేయాలి? ఈ ప్రాయశ్చిత్తం కోసమని మేము ఏమి చేయాలి అని వారు అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? 4వ వచనంలో, సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చితము కలుగుటకై వెండి బంగారములే గాని ఇజ్రాయేలీలలో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుటలేదనిరి. అంటే మేము ఇలా చేసినందుకు మేము వెండి కానీ బంగారము కానీ మేము ఏమీ కోరుకోవట్లేదు. ఇంకా ఇజ్రాయేలీలందరినీ చంపాలని, ఎవరినైనా చంపాలని కూడా మేము ఏమాత్రం కూడా కోరుకోవట్లేదు అని అంటున్నారు. మరి అలాగైతే అంతటా దావీదు ఏమంటున్నాడు? మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేస్తాను అని దావీదు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ దోషము నివృత్తి కావాలి, ఆ దోషం అనేది పోవాలి, అక్కడ ఉన్నటువంటి కరువు అనేది పోవాలి. కాబట్టి మీరు ఏం కోరుకుంటారో కోరుకోండి, మీరు ఏది కోరుకుంటే నేను అది చేస్తానని వారితో చెప్పినప్పుడు అప్పుడు వారు అంటున్నారు, మాకు శత్రువులై మమ్మును నాశనము చేయవచ్చు, ఇజ్రాయేలీల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగింపుము అని అంటున్నారు. అంటే 7 మాకు ఇవ్వమని చెప్తున్నారు. స్పష్టంగా అక్కడ 7 మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు అక్కడ? ఇజ్రాయేలీల సరిహద్దులలో మమ్మల్ని ఉండకుండా చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారు? మాకు శత్రువులై మమ్మను నాశనము చేస్తున్నారు, ఆ సరిహద్దులలో ఉండకుండా చేస్తున్నారు. వాళ్ళకేముంది ఇప్పుడు? అక్కడ సరిహద్దుల్లోనే దేవుని ఆలయంలోనే ఉంటూ, దేవుని మందిరంలో ఉంటూ, దేవుని మందిరానికి వారికి కావాల్సినటువంటి కట్టెలు కొట్టుకుంటూ, నీటిని తోడుకుంటూ వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉండాలి. కానీ అక్కడ ఉండకుండా మమ్మల్ని నాశనం చేస్తున్నారు, మమ్మల్ని పంపివేస్తూ ఉన్నారు. కాబట్టి వారిలో అలా ఎవరైతే మమ్మల్ని నాశనం చేయాలని చూచుచున్నారో అలాంటి వారిలో నుండి, ఆ హాని చేయనుద్దేశించినటువంటి వారిలో నుండి ఒక 7 మాత్రము మాకు అప్పగించుము. ఆ కుమారులలో, ఎవరు కుమారులు? సౌలు కుమారులలో 7 మాకు అప్పగించండి అని అక్కడ అడుగుతున్నారు. అయితే యెహోవా ఏర్పరచుకొనినటువంటి సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా, అంటే వీరిని తీసుకొని వెళ్ళి మేము గిబియా పట్టణములో వీరిని ఉరి తీస్తాము, యెహోవా నామములో ఉరి తీస్తామంటున్నారు. యెహోవా నామములోనే, అంటే యెహోవా సన్నిధానములోనే మేము ఉరి తీస్తాము అని వీళ్ళు రాజుతోటే చెప్తున్నారు. మరి రాజు ఏమి ఇచ్చిండు? మాట ఇచ్చిండు, మీరు ఏది కోరుకుంటే కూడా అది నెరవేరుస్తా అన్నారు. ఇప్పుడు దావీదుకు తప్పదు. ఆయన ఇచ్చినటువంటి ప్రమాణము ఏంటిది? ఒడంబడిక. నేను ఏదైనా చేయగలుగుతాను, మీరు అడిగింది చేస్తాను దావీదు అంటున్నాడు. సౌలేమో అక్కడ ప్రమాణమును మీరిండు, కానీ దావీదేమో ప్రమాణమును నిలబెట్టుకుంటున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు ఆయన? తానును సౌలు కుమారుడగు 7వ వచనములో, సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసియున్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టినటువంటి మెఫిబోషేతును అప్పగింపగా. ఇక్కడ మెఫిబోషేతు అనే వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన ఎవరు అంటే యోనాతాను యొక్క కుమారుడు. ఆయనను అప్పగించట్లేదు. ఆ కుమారుడు ఉన్నాడు, కానీ ఆయనను అప్పగించక ఎవరిని అప్పగిస్తున్నాడు ఆయన అంటే, తానును సౌలు కుమారుడగు యోనాతాను ఏంటంటే అక్కడ యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉంటున్నాడు. ఒక నిబంధన అంటే ఇక్కడ దావీదు
దావీదుకు సౌలు కుమారుడైనటువంటి యోనాతానుకు ఇద్దరు ప్రాణ స్నేహితులు. వారిద్దరి మధ్యలో ఒక నిబంధన, ఒక ఒడంబడిక అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనము ముందు వచనాలలో చూసుకున్నట్టయితే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒడంబడిక మొదటి సమయాలు 20:15 మనకు స్పష్టంగా కనబడుతుంది. నేను చనిపోయినట్టయితే దేవుడు నాయందు దయ ఉంచినట్టయితే, ఒకవేళ నీవు నాయందు దయ ఉంచినట్టయితే, ఒకవేళ మేము నశించిపోయినట్టయితే నా సంతానాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకో, నా సంతానాన్ని నువ్వు రక్షించు, నా సంతానాన్ని నువ్వు కాపాడు అని అక్కడ ఒక ఒడంబడిక అనేది జరుగుతుంది. ఆ ఒడంబడికను బట్టి దావీదు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ నిబంధనను దావీదు జ్ఞాపకం చేసుకొని తన సంతానాన్ని ఆల్రెడీ ఆయనను మెఫీబోషెతును తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. కాబట్టి అతను అప్పగించట్లేదు. ఎందుకంటే తన సంతానాన్ని నేను కాపాడుతాను అని అక్కడ ఒక ఒడంబడిక అనేది జరిగింది. అక్కడ ప్రమాణం చేసుకున్నారు ఇద్దరు స్నేహితులు. కాబట్టి తనను మాత్రం అప్పగించట్లేదు. మరి 7గురిని ఇవ్వాలి, కానీ ఆయనను పక్కన పెట్టి ఆ మెఫీబోషెతును ఆయన ఇవ్వట్లేదు. ఆయనను ఇవ్వకుండా అతను అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన ఇద్దరు కుమారులగు అర్మోనిని మెఫీబోషెతును. 8వ వచనములో ఏంటిది ఇక్కడ ఈ మెఫీబోషెతు అని కనబడుతున్నారు. మరి ఈ మెఫీబోషెతు మొదట చెప్పినటువంటి మెఫీబోషెతు కాదు, ఆయననేమో యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు. కానీ ఇక్కడ అయ్యా కుమార్తె అయినటువంటి రిస్పా. ఈ రిస్పా ఎవరు అనంటే సౌలు యొక్క ఉపపత్ని. ఈ సౌలు యొక్క ఉపపత్ని. మామూలుగా చూసినట్టయితే ఆ కాలములో రాజులైనటువంటి వారికి భార్యలు ఉంటారు. కానీ భార్యలు కాకుండా వారు వాళ్ళ ఇష్టానుసారంగా ఇతర స్త్రీలతో ఉండే అధికారం వాళ్ళకున్నది. ఆ కాలంలో అలాగా ఏ రాజులైనా కూడా అలాగా ఉండేటువంటి వాళ్ళు. అలాంటి ఉపపత్ని ఈ రిస్పా. అలాగా ఉండడము తప్పే, కానీ ఈమె మాత్రం ఆ విధంగా ఆమె ఉపపత్నిగా, దావీదుకు ఉపపత్నిగా ఉంటుంది. సౌలుకి రిస్పాకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులు ఎవరు? ఇక్కడ అర్మోనిని మెఫీబోషెతును. ఇక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు. అంటే సౌలు కడుపులో పుట్టినటువంటి ఇద్దరు కుమారులు ఇక్కడ ఉంటున్నారు. మరి సౌలు కుమార్తెయగు మేరాబు మెహూలాతీయుడగు బర్జిల్లాయు కుమారుడైనటువంటి అద్రియేలునకు కనిన 5గురు కుమారులను పట్టుకొని గిబియోనీలకు అప్పగించెను. మరి వీరెవరు? సౌలు కుమారులు అంటే సౌలుకు పుట్టినటువంటి కుమారులు కాదు, సౌలు యొక్క కూతురు మేరాబు. మరి ఈ మేరాబు ఎవరు అనంటే సౌలు యొక్క పెద్ద కుమార్తె, మీకాలు చిన్న కుమార్తె. మీరాబును మొదటగా దావీదుకు ఇవ్వవలసి ఉన్నది, కానీ ఆయన ఇవ్వకుండా చిన్న కుమార్తె అయినటువంటి మీకాల్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మేరాబుకు పుట్టినటువంటి 5 మంది కుమారులు, మేరాబు అద్రియేలునకు పుట్టినటువంటి 5గురు కుమారులను దావీదు వారికి అప్పగించిండ్రు. మరి వాక్యములో ఏమన్నారు? సౌలు కుమారులు. మరి సౌలు కుమారులను అప్పగించవచ్చు కదా అంటే సౌలు కుమారులు ఉన్నారు, కానీ వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు. మనం మొదటి సమయంలో చూసుకున్నట్టయితే ఆయనకు పుట్టినటువంటి కుమారులు చూసినట్టయితే మొదటి సమయంలో 14:49 చూద్దాము. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కీషువ. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరాబు, చిన్నదాని పేరు మీకాలు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? యోనాతాను ఉన్నాడు, ఇష్వి ఉన్నాడు, మెల్కీషువ ఉన్నారు. మరి 3 కుమారులే ఉన్నారు. మరి 4వ వాడు ఎక్కడున్నాడు అనంటే 4వ వాడు మనము 2వ సమయంలో 3వ అధ్యాయంలో మనకు కనబడతాడు. ఆయన పేరు ఇంకొక వ్యక్తి ఇక్కడ ఏమిటి? యోనాతాను, ఇష్వి, మెల్కీషువ ఉన్నారు. ఇంకొక వ్యక్తి మనకు మొదటి సమయంలో 31వ అధ్యాయము 2వ వచనములో చూద్దాము. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబినాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. సౌలు యొక్క కుమారులు ఇక్కడ మనకి ఎంతమంది కనబడుతున్నారంటే 3 కనబడుతున్నారు. ఇక్కడ కూడా 3 కనబడుతున్నారు.
కానీ ఇక్కడ చెప్పినటువంటి దాంట్లో ఒక వ్యక్తి పేరు లేదు. ఎవరి పేరు లేదు? అబినాదాబు పేరు కనపడట్లేదు. ఇక్కడ చనిపోయినటువంటి వారిలో కనబడినరు అనంటే అక్కడ సౌలు అతని కుమారులు కూడా గిల్బోవా పర్వతము మీద వాళ్ళు మరణించి ఉన్నారు. ఆ ముగ్గురు కుమారులు మరణించి ఉన్నారు. మనకి ఇంకొక కుమారుడు ఇక్కడ కనబడుతున్నాడు కదా, ఇష్వి అనే కుమారుడు కనబడుతున్నాడు. ఈ ఇష్వి అనంటే మనకి ఇంకొక వ్యక్తి ఆ ఇష్వి ప్లేస్లోనే మనకు స్పష్టంగానైతే లేదు. కానీ 2వ సమూయేలు 3వ అధ్యాయము 7వ వచనములో మనకు కనబడుతుంటది. అయ్యా కుమార్తె అయినటువంటి రిస్పాయగు ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్ని అగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషేతు అబ్నేరును అడగగా, అంటే ఇక్కడ సౌలు కుమారుడు ఇష్బోషేతు ఇంకొక కుమారుడు, ఆ కుమారుడు బ్రతికున్నాడు. అంటే అక్కడ ఆ గిల్బోవా పర్వతం మీద ముగ్గురు కుమారులు మరణించారు, ఒక్క కుమారుడు మాత్రము బ్రతికున్నాడు. ఆ బ్రతికున్నటువంటి ఆ కుమారుడు ఇప్పుడు రాజును ఈ అబ్నేరు అనేటువంటి వ్యక్తి. అబ్నేరు ఎవరంటే సౌలు యొక్క సైన్యాధిపతి. సౌలు యొక్క సైన్యాధిపతే, కానీ వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. ఎలాగా అన్నదమ్ములు అంటే ఇందులోనే ఉన్నది. 1 సమూయేలు 14వ వచనము 51లో ఉంది. 50 నుండి చూసినట్టయితే, సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు, అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయినటువంటి నేరు కుమారుడు. సౌలు తండ్రి అగు కీషునకు అబ్నేరు తండ్రి అగు నేరును అబియేలు కుమారులు. అంటే కీషు కుమారుడేమో సౌలు అయితే నేరు కుమారుడేమో అబ్నేరు. ఈ ఇద్దరు ఒక తండ్రికి పుట్టినటువంటి వారు, కీషు నేరు అనేటువంటి వాళ్ళు. అంటే వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు అవుతారు. ఈ అబ్నేరు సౌలుకు సైన్యాధిపతిగా ఉన్నాడు. సౌలు ఎప్పుడైతే మరణించాడో ఆ మరణించిన తర్వాత సౌలు యొక్క ఉపపత్ని అయినటువంటి ఈ రిస్పాతో కూడుతాడు. అక్కడ తప్పు జరుగుతుంది. అది సౌలు యొక్క కుమారుడు ఇష్బోబోతు ఆయన సహించుకోలేడు. ఆయన నిలదీస్తాడు. ఇక్కడ నువ్వు నా తండ్రి ఉపపత్ని అయినటువంటి ఆమెను నువ్వు ఎలా కూడావు అని గట్టిగా అడిగినందుకు ఆయన కోపపడతాడు ఆయన మీద. నువ్వు ఒక స్త్రీ గురించి నన్ను నిలదీస్తావా? నేను ఎన్నో ఏళ్ల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తాను కదా అని కోపడినప్పుడు అప్పుడు అతనికి అబ్నేరుకు ఇతను భయపడతాడు. ఇష్బోషేతు భయపడిపోయి ఆయన పారిపోతాడు. ఆయనను కూడా అక్కడ చంపుతారు. 2వ సమూయేలు 4వ అధ్యాయము 5-6లో చూసినట్టయితే ఆ వచనాలలో ఈ ఇష్బోషేతు మరణించాడు. ఇప్పుడు ఎవరున్నారు సౌలు కుమారులు? అక్కడ గిల్బోవా పర్వతం మీద ముగ్గురు చనిపోయారు, ఇక్కడ ఉన్నటువంటి ఒక కుమారుడు ఇక్కడ చనిపోయారు. మరి ఇంకా ఎవరు కూడా లేరు. మరి అప్పగించాలంటే, కుమారులు అప్పగించాలంటే ఇప్పుడు ఎవరున్నారు? సౌలు యొక్క ఉపపత్ని అయినటువంటి రిస్పా యొక్క 2 కుమారులు ఉన్నారు. తన కుమార్తె మేరాబు కుమారులు 5 ఉన్నారు. మరి మీకాలు కూడా ఉంది, కానీ మీకాలుకు పిల్లలు లేరు. అందుచేత అక్కడ అప్పగించలేదు. కాబట్టి ఆ 7 తీసుకెళ్ళి వారికి దావీదు అప్పగిస్తే అప్పుడు వారు ఏం చేశారు? 9వ వచనంలో, వారు ఆ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతిగానే చంపబడిరి. కోతకాలమున ఎవల కోత ఆరంభమందు వారు మరణమైరి. ఒక్క రీతిగానే యెహోవా సన్నిధిలో ఆ 7 వారు ఉరితీశారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? రిస్పాకి ఎవరున్నారు? ఆమె ఒంటరిదైపోయింది. తన భర్త లేడు. అంటే భర్త అనంటే తను ఎవరితోటైతే ఉంటుందో ఆ సౌలు రాజుకి ఉపపత్నిగా ఉంటుంది. ఆ సౌలు చనిపోయాడు. ఒకరి వ్యక్తి చేత మోసగింపబడింది. అబ్నేరు చేత ఆమె మోసగింపబడింది. ఇప్పుడు ఉన్నటువంటి 2 కుమారులు కూడా అక్కడ ఉరి తీయబడ్డారు. ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, పిల్లలు చనిపోతే కనుక తల్లికి ఉన్నటువంటి బాధ అది అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది. ఎదిగినటువంటి పిల్లలుకి ఏమన్నా మామూలుగా చిన్న జ్వరం వస్తేనే తట్టుకోనటువంటి తల్లులు వాళ్ళు లేకుండా మరణిస్తే ఆ తల్లి బాధ ఏంటి, అసలు ఎలాగా ఉంటుంది?
ఎవరూ లేరు. ఆమె ఒంటరిదైపోయింది. ఆమె ఒకప్పుడు తప్పు చేసిందేమో, ఉపపత్నిగా ఉండి ఆమె తప్పు చేసింది నిజమే. కానీ ఇప్పుడేం చేస్తుంది? ఇప్పుడు ఎలాగా ఉంటుంది? 10వ వచనం ఇప్పుడు చదువుదాము. 2 సమూయేలు 21:10 వచనములో, అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరచుకొని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి. అంటే ఆమె ఇక్కడ ఏం కనబడుతుంది? ఆమె గోనెపట్ట పట్టుకున్నది, ఆమె తీసుకొని వెళ్ళింది, ఆ కొండ మీద పరుచుకున్నది. గోనెపట్ట అంటే సాదృశ్యం ఏంటిది? పశ్చాత్తాపానికి గుర్తు. గోనెపట్ట అంటే ఒక తగ్గింపునకు గుర్తు. ఆమె ఎంతగానో తగ్గించుకుంటుంది. ఆమె ఒంటరిగా ఉంటుంది. ఇన్ని రోజులు చేసినటువంటి ఆ పాపమునకు పశ్చాత్తాప పడుతుంది. ఒక ఉపపత్నిగా నేనున్నాను అని పశ్చాత్తాపము. ఆమె మోసగింపబడినటువంటిది, మళ్ళీ ఒంటరి అయిపోయింది. కుమారులు ఎవరూ కూడా లేనటువంటి ఆ స్త్రీ ఇప్పుడు పశ్చాత్తాప పడుతుంది. ఈ సమయంలో పశ్చాత్తాపడుతుంది. ఆ కొండపైకి వెళ్ళింది. ఆ కొండ మీద, కొండ అంటే సాదృశ్యం ఏంటిది? అది ఒక ప్రార్థనకు గుర్తు. యేసుక్రీస్తు కూడా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈమె కూడా ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నది. ఎలాగా ప్రార్థిస్తూ ఉంది? ఒక పశ్చాత్తాప పడుతూ, ఆమె కన్నీరు కారుస్తూ, ఎన్ని రోజులు ఆమె కోతకాలం ఆరంభము మొదలుకొని, అంటే కోత కోసేటువంటి మొదలుకొని ఆమె వర్షము అంటే ఆ కళేబరముల మీద వర్షము కురియు వరకు అచ్చటనే ఉన్నది. అంటే ఉట్టిగానే రావు. కోత కోసిన తర్వాత అసలు వర్షాలు ఉండవు. మామూలుగా చెప్తే ఇప్పుడు ఈ సమయమే కరెక్ట్ సమయమేమో, ఈ సమయంలో కోతను కోస్తూ ఉంటారు. ఇప్పుడు కోత కోసిన తర్వాత, అంటే ఇప్పుడు చలికాలం వెళ్ళిపోయింది, తర్వాత ఎండాకాలం వస్తుంది, ఆ తర్వాత వర్షాలు పడతాయి. ఈ మధ్యలో కాలం ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలల టైం ఉంటుంది. వర్షాకాలం స్టార్ట్ అయినాక మళ్ళీ పంటలు వేయడానికి మొదలు పెడతారు. అంటే ఇక్కడ కోతకాలము ఆరంభించిన, అంటే ఆ కొయ్యడానికి ప్రారంభించినప్పటి మొదలుకొని వర్షము, అంటే ఆకాశము నుండి వర్షము కురిసే వరకు. ఆకాశం నుండి ఏం పడుతుంది? వర్షము. వర్షం అంటే ఆత్మకు గుర్తు, మనకు సాదృశ్యంగా చెప్పొచ్చు. ఆ వర్షము ఆత్మీయంగా పరిశుద్ధాత్మ కురవడము అని సాదృశ్యంగా తీసుకోవచ్చు. అది కురిసే వరకు, ఆ కళేబరముల మీద పడే వరకు. అంటే ఇక్కడ వాళ్ళని అక్కడ ఉరి తీశారు, కానీ ఏమైపోయాయి? అక్కడ ఏమంటున్నారు? కళేబరముల మీద అంటున్నారు. కళేబరములు అంటే ఏంటి? అక్కడ మిగిలిపోయిన బొక్కలు మాత్రమే, అక్కడ ఏమి లేదు, అస్థి పంజరము మాత్రమే మిగిలిపోయి ఉన్నది. వాటి మీద వర్షము పడే వరకు కూడా ఆమె ఆ ప్రాంతంలో ఉంది. ఎలా ఉందంట ఆమె? పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండను. పగలేమో ఆకాశ పక్షులు వాటి మీద వ్రాలకుండా ఏవి వచ్చి ఆ శవాలను, ఆ మాంసాన్ని ఏమీ కూడా తినకుండా కాపాడుతుంది. రాత్రి పూటనేమో అడవి మృగములు దగ్గరకు రాకుండా, అంటే ఆ శవాలను పీల్చుకొని తింటూ ఉంటాయి మృగములు, అడవి మృగములు, అవి దగ్గరకు రాకుండా ఆమె కాచుతూ ఉంది, అంటే చూస్తూ ఉంది, కాపాడుతూ ఉంది. ఆమెకి ఎంత ధైర్యం ఉండాలి! పగలంతా ఉంటుంది. పగలుండడం అంటే మామూలేమో, కానీ రాత్రిలా కూడా ఉంటుంది. అడవి మృగములు అనంటే అవి వాటిని మనం ఏమీ చెయ్యలేము. అవి మీద పడితే, మామూలు దారిలో పోతుంటే కుక్కలు ఎదురు పడితేనే వాటిని మనము ఎదిరించలేము. మామూలు కుక్కల్ని మనం ఎదిరించలేము. అవి అడవి మృగములు. సాదృశ్యంగా చూసినట్టయితే ఆకాశ పక్షులకు సాదృశ్యంగా ఇక్కడ ఆ తల్లి ఏమి చేస్తుందంటే, వాటిపైన ఇప్పుడు ఆ చచ్చిపోయినటువంటి తన బిడ్డలను ఆకాశ పక్షులు తినకుండా కాపాడుతూ ఉన్నది. ఆ పని ఆమె మొదటిగానే చేస్తే, మొదటిగానే ప్రార్థిస్తే, మొదటిగానే పశ్చాత్తాపడితే, మొదలే ఎంతగానో గోజాడితే ఈ పరిస్థితి వచ్చేదా? చచ్చిపోయినటువంటి వాటినే కాపాడడానికి తల్లి అంతగా ఆవేదన పడుతుంది. అడవి మృగములు, ఆకాశములో సంచరించేటువంటి సాతాను శక్తులను ఏంటిది? ఆ బిడ్డల మీద వాలకుండా బ్రతికున్నటువంటి నీ బిడ్డలను నువ్వు కాపాడుతున్నావా? అడవి మృగములు, సింహము వలె గర్జించు సింహము నిన్ను ఎప్పుడు మృంగుదామా అని ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలను కాపాడడానికి నువ్వు ఎదురు చూస్తున్నావా? కాస్తున్నావా నీ బిడ్డలని?
ఇక్కడ ఆ తల్లి చచ్చిపోయినటువంటి బిడ్డలను కాపాడుతుంది. కానీ మనము బ్రతికున్న బిడ్డల్ని మనమేమి చేయాలి? ఈమె ఆ పని చచ్చిపోయిన తర్వాత చేసింది. ఒక తప్పే కావచ్చు, కానీ మన బిడ్డలు బ్రతికే ఉన్నారు కదా. ఏ సాతాను శక్తులు వాళ్ళ మీద బిడ్డల మీద ప్రయోగిస్తున్నప్పుడు, మన బిడ్డల మీద సాతాను శక్తులు ఎంతగానో ప్రభావము చూపుతున్నప్పుడు మనము మొరలిడుతున్నామా? ఈ తల్లి దగ్గర మనం ఏం నేర్చుకుంటున్నాము? ఈ ఈ వాక్యములో మనము నేర్చుకోవాల్సింది, ఆ బిడ్డ చనిపోయిన వాటి దగ్గర మొరపెడితే లాభము లేదు. అవి ఏమీ చేయలేము. మనము ఎంత మొరపెట్టినా అక్కడ ప్రయోజనం అయితే లేదు. కానీ బ్రతికున్నప్పుడే మనము ఒకవేళ ఇలాగ ఈ బిడ్డ కదా ప్రయాసపడినట్టుగా పగలు ఆకాశ పక్షులు వాలకుండా, అంటే పగలంతా కూడా సాతాను శక్తులు మన బిడ్డలపై ఏలుబడి చేయకుండా మనము కాపాడుతూ, రాత్రంతా కూడా అడవి మృగములు అవి చాలా భయంకరంగా ఉంటాయి. అవి రాత్రిపూట ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అవి మన బిడ్డల మీద ఏంటిది పోరాటము చేయకుండా మనము ప్రార్థించినట్టయితే మన బిడ్డలను కూడా మనం కాపాడుకున్నటువంటి వారిగా ఉంటాము. మరి ఆమెనైతే ఎంతగానో ఆ చనిపోయినటువంటి ఆ శవముల దగ్గర కళేబరములు అయ్యేంత వరకు, అక్కడ ఆ అస్థి పంజరాలు అయ్యేంత వరకు కూడా ఆమె అక్కడనే ఉన్నది. అక్కడ ఆమె గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాప పడుతూ ఆయనకు మొరపెడుతుంది. ఆ కొండ పైననే ఉంటున్నది. చివరికి 11వ వచనంలో అయ్యా కుమార్తె అగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదుకు వినబడింది. ఇక్కడ దావీదు వాళ్ళ పిల్లలనైతే అప్పగించాడు, వదిలిపెట్టాడు. కానీ 6 నెలల తర్వాత ఈమె అలాగా ఆ బిడ్డల్ని కాపాడుతూ ఉన్న విషయము దావీదుకు వినబడింది. ఆ దావీదుకు వినబడిన కారణం చేత దావీదు పోయి సౌలు యొక్క ఎముకలను, అతని కుమారుడైనటువంటి యోనాతాను ఎముకలను యాబేత్ గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. మరి ఈ సౌలు ఎక్కడి నుండి వచ్చాడు? అతని కుమారులు కళేబరములు అక్కడెక్కడ ఉన్నాయి అని అంటే, ఇక్కడ చనిపోయినటువంటి సౌలు ఆయన యొక్క కుమారులని ఎక్కడ చేశారనంటే, ఇక్కడ మొదటి సమూయేలు 31వ అధ్యాయము 8వ వచనం నుండి చూస్తే, మరునాడు ఫిలిస్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బావు పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోనూ జయ వర్తమానము తెలియజేయటక ఫిలిస్తీయుల దేశంలో 4 దిశలను వాటిని పంపిరి. అక్కడ వాళ్ళు అలా పంపిన సమయములో వీళ్ళు ఏం చేశారంటే, వారి యొక్క అస్థి పంజరములను తీసుకొని వచ్చి, వాళ్ళ యొక్క శవాలను తీసుకొని వచ్చి ఆ శల్యములను అన్నీ కూడా వాళ్ళు ఎవరు అక్కడ ఒక చెట్టు కింద లాస్ట్ వచనంలో 13వ వచనములో యాదేష్లోని పిచ్చుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు వారు ఉపవాసం ఉండిరి. అంటే ఆ కళేబరములను తీసుకొని వచ్చారు వీళ్ళు. ఆ ప్రాంతము గిల్బోవా ప్రాంతము నుండి వాళ్ళు అక్కడ తీసుకొని పోతే వాటిని తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఈ ఫిలిస్తీన్లు ఏదైతే వాళ్ళను చంపి అక్కడ వాళ్ళ పట్టణానికి తీసుకెళ్లి జనాలందరూ కనబడేటట్టుగా వాళ్ళు అక్కడ ఊరేగింపు చేస్తూ ఉంటారు. కానీ అది ఇజ్రాయేల్ వీళ్ళకి యాబేత్ గిలాదు వారికి అది నచ్చక వారిని వీళ్ళకి తెలియకుండా వెళ్ళి వారిని తీసుకొని రావడం జరుగుతుంది. అది పిచ్చుకల వృక్షము క్రింద వాళ్ళు అక్కడ పెడతారు. ఇప్పుడు ఏమైపోయినాయి? అక్కడ పెట్టినంత మాత్రాన బోన్స్ కరిగిపోవు, అవి అలాగే ఉంటాయి. ఇప్పుడు వాటినే తీసుకొని వస్తున్నారు వీళ్ళు. దావీదు వాటిని తీసుకొని వస్తున్నాడు. అంటే సౌలు యొక్క కుమారుని యొక్క ఎముకలను, ఇంకా ఇప్పుడు చనిపోయినటువంటి వారి ఎముకలను తీసుకొని వచ్చి అక్కడ సమాధి చేయడం అనేది జరిగింది. అలా సమాధి చేసిన తర్వాత లాస్ట్ వచనములో చివర్లో ఉంటుంది, తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. అంటే అక్కడ కరువు అనేది పోయింది. అంటే ఇప్పుడు రిస్పా ఏం చేసింది? ఆ ప్రాంతములో ఉన్నటువంటి కరువు పోవాలంటే తన కుమారులను అయితే అక్కడ అప్పచెప్పారు. కానీ ఆమె విజ్ఞాపన చేసిన కారణం చేత ఇక్కడ వీళ్ళు
దావీదుకు వినబడిన కారణం చేత, ఒకవేళ ఆ రిస్పానే కనుక ఆ ప్రాంతానికి వెళ్ళకుండా ఉన్నట్టయితే దావీదు వాటిని తెప్పించకపోయేవాడేమో. కానీ ఎప్పుడైతే విన్నాడో అప్పుడు వెళ్ళి సౌలు యొక్క కుమారులు, ఇప్పుడు ఇక్కడ మరణించినటువంటి వారు 7 యొక్క ఎముకలను తీసుకొని వచ్చి సమాధి చేసిన కారణం చేత అప్పుడు యెహోవా, దేవుడైనటువంటి యెహోవా నెమ్మది పడి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దేశము కొరకు చేయబడినటువంటి విజ్ఞాపనము దేవుడు అంగీకరించాడు. అంటే అక్కడ కరువు అనేది పోయింది. అంటే కరువు పోవడానికి ఒక అందుకు కారణము రిస్పా అయింది. అంటే ఒకవేళ ఆమె గనక అక్కడ అంగలార్చకుంటే వారి పరిస్థితి ఎలాగా ఉండేదో తెలియదు. కానీ రిస్పా ఏం చేసిందంటే మొదటిగా చెయ్యకుండా ఆమె ఎలాగా చనిపోయిన తర్వాత చేసింది. మనము మన బిడ్డల్ని శారీరక ఎదుగుదలతో పాటు ఆత్మీయ ఎదుగుదలను కూడా మనము చూస్తూ ఉండాలి. శారీరకంగా ఎదగాలని చెప్పేసి అన్ని రకాలుగా బిడ్డలకు కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటాము. కానీ ఆత్మీయంగా ఎదగడం కోసము మనం ఏమి ఇస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము? రిస్పా తన చనిపోయినటువంటి కుమారులకు చేసినట్టుగా చనిపోయిన తర్వాత చేయడం కాదు, కానీ బ్రతికున్నప్పుడే చెయ్యాలి. అందుకే సామెతలు 22:6 అంటారు, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించుమని చెప్తున్నాడు. బాలుడు నడవవలసిన త్రోవ మనము చిన్నప్పటి నుండే నేర్పించాలి. అప్పుడు అతడు ఆ త్రోవను నుండి తొలగిపోడు. వారు సరిగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి శాపము కానీ ఎలాంటి దోషము కానీ వారికి రాదు. అంటే వాళ్ళని చిన్నప్పటి నుండే మనము ప్రార్థనలో నడుపుతూ ఉండాలి. అంతా అయిపోయిన తర్వాత వారు ఏం చేసినా, ఎన్ని తప్పులు చేసినా వారిని అంగీకరిస్తూ ఏం కావాలని వదిలిపెట్టుకుంటూ మనం ఉండి, తర్వాత జరగరానిది జరిగిన తర్వాత అయ్యో అని దేవునికి మొరపెడితే అక్కడ లాభం లేదు. ఇక్కడ తన బిడ్డలు చనిపోయారు. అంటే ఎందుకు చనిపోయారు? తల్లిదండ్రులు చేసినటువంటి పాపము పిల్లల మీదకి వచ్చింది. ఆ పిల్లలు ఏం చేశారు? వాళ్ళు మరణించారు కదా. కానీ అందుగురించే తల్లిదండ్రులమైనటువంటి మనము మన బిడ్డల కోసము పోరాడాలంటే ఈ తల్లి పోరాడినట్టుగా కాదు, ఈ తల్లి చనిపోయిన తర్వాత పోరాడినట్టుగా కాదు, కానీ ఈ తల్లి ఏ విధంగా పోరాడిందో అలాగా మన బిడ్డలు చనిపోకముందే మనము పోరాడేటువంటి వారిగా మనము తయారు కావాలి. ఆత్మీయంగా ఎదిగేటువంటి వారిగా ఉండాలి. మనము చూసినట్టయితే నినివే పట్టణము గురించి కూడా, నినివే పట్టణమును కాపాడడం కోసమని రాజు కూడా తను బూడిదను కప్పుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదలో ఆయన ఉండి, ఆయన అంటే గోనెపట్ట అంటే ఒక పశ్చాత్తాప పడుతున్నాడు. రాజు కూడా ఆ ప్రజల కోసము పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు. ఆయన బూడిదలో ఉంటున్నాడు, బూడిద పూసుకొని ఉంటున్నాడు. అంటే తగ్గింపు, ఒక మారు మనసు అనేది వస్తుంది. ఇంకా ఎస్తేరు గ్రంథంలో కూడా మొర్దెకై కూడా ఇజ్రాయేలీయుల కోసము ఆయన కూడా ఏం చేస్తున్నాడు? తన బట్టలను చింపుకొని ఆయన కూడా గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక మారు మనసు, ఒక తగ్గింపు, ఒక పశ్చాత్తాపము. ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళు? తన యొక్క ప్రజల కోసం వీళ్ళు చేస్తున్నారు. రిస్పానైతే ఇక్కడ తన బిడ్డల కోసము చేస్తూ ఉన్నది. ప్రభువైన యేసు క్రీస్తు కూడా సిలువ మరణాంతం వరకు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన గొల్గొతా కొండపైన ఆయన మరణించాడు. నీ కోసం, నా కోసం ఆయన మరణించాడు. ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. మరి నీవు ఎలా తగ్గించుకుంటున్నావు? నీవు దేవుని సన్నిధానములో ఆమెనైతే, రిస్పానైతే ఆ రాత్రికాల సమయంలో కూడా ఆమె అక్కడనే ఉంటుంది, ఆ కొండపైననే ఉంటుంది. మనకు ఆ ధైర్యం ఉన్నదా? మనం అలా ప్రార్థించగలుగుతామా? ఒంటరిగా ప్రార్థించగలుగుతామా? ఈమె దగ్గర ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నారు. మనకైతే అందరూ ఉన్నారు, కానీ ఒంటరిగా ఆమె ప్రార్థిస్తూ ఉంది. నీవు నేను మరి మనకు దేవుడు పిరికి ఆత్మను ఇవ్వలేదు. 1 తిమోతి 5:8 చూద్దాము. 1 తిమోతి 5:8 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అవిశ్వాసి కన్నా చెడ్డవాడంట. ఎందుకు?
తన ఎవడైనను స్వకీయులంటే సొంత వారిని, అంటే విశేషముగా, అంటే మరి ముఖ్యంగా తన ఇంటి వారిని, తన సొంత వారిని, తన ఇంటి వారిని గనక నీవు రక్షించకుంటే, రక్షింపకపోయిన ఎడల ఎలాంటి అవిశ్వాసి కన్నా చెడ్డవాడని చెప్తున్నాడు. మనము మన వారిని రక్షిస్తున్నామా? ఒక ప్రశ్న వేసుకోవాలి. నీ ఇంటి వారిని, నీ కుటుంబమును, లేదా అంటే నీ స్వకీయులు అంటే నీ బంధువులను, నా బంధువులను రక్షిస్తున్నామా? రక్షించట్లేదు అని అంటే నీవు నేను కూడా అవిశ్వాసి కంటే చెడ్డ వాళ్ళగానే మనము పేరు తెచ్చుకుంటున్నాము. నిజమే, కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు ఇచ్చినటువంటి ఆత్మ ఎలాగుంటుంది? రిస్పానైతే తను ధైర్యంగా పోరాడుతుంది, ధైర్యంగా ఆమె ప్రార్థన చేయగలుగుతుంది. 2 తిమోతి 1:7 చూసినట్టయితే, 2 తిమోతి 1:7, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ఇక్కడ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే ఏమని చెప్తుంది? స్వస్థ బుద్ధి గల ఆత్మ అంటే ఇతరులను స్వస్థపరిచేటువంటి ఆత్మ, ఇతరులను మేలు చేసేటువంటి ఆత్మ, ఇతరులను బాగు చేసేటువంటి ఆత్మ, ఇతరులను రక్షించేటువంటి ఆత్మ. ఆ ఆత్మనే నీకు ఇచ్చి ఉన్నాడు, కానీ పిరికి ఆత్మను నీకు ఇవ్వలేదు అని సెలవిస్తున్నాడు దేవుడు. మరి మనము పిరికి వారిగా మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము? పిరికి వారిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాము? పిరికి వారిగా ఎందుకు వారిని మార్చలేకపోతున్నాము? అంటే అవిశ్వాసుల కంటే ఇంకా మనం ఎలాగ ఉంటున్నాము? చెడ్డవారిగానే ఉంటున్నాము. రోమా 8:15 రోమా 8:15, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనకు ఏంటిది? భయపడుటకు మనకు ఏ ఆత్మ ఇవ్వలేదు? దాస్యపు ఆత్మ. దాస్యం అంటే ఇతరుల కింద ఉండేటువంటి ఆత్మ కాదు మనకు ఇచ్చింది, దత్తపుత్ర ఆత్మను మనకిచ్చిండు. స్వయంగా దేవుడే పరిశుద్ధాత్మను మనకిచ్చిండు. మనము భయపడని అవసరం లేదు, పిరికి వారిగా ఉండని అవసరం లేదు. ఆ ఆత్మను బట్టే మనము ఏం చేయాలి? అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉండాలి. ప్రతి ఒక్కరి గురించి మొరపెట్టేటువంటి వారిగా ఉండాలి. రిస్పా తన కుమారులను కాపాడడం కోసము, కానీ ఆమె అంతా మొరపెట్టినా తన కుమారులు బ్రతుకుతారా అంటే బ్రతకలేరు, వారు చనిపోయారు. అయినా కూడా ఆమె మొరపెడుతూ ఉంటుంది, ఆమె ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ కొండ మీద ఆ రాత్రి పగలు కూడా ఆమె ఆ కొండ మీదనే ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. ఆ ఖడ్గ మృగముల మధ్య, ఆ క్రూరమైనటువంటి మృగముల మధ్య ఉంటుంది. సాతాను శక్తులు ఎంతగా దాడి చేసినా అక్కడ ఉన్నటువంటి శవాల మీదనే కాదు, ఆమె మీద కూడా దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రార్థించినప్పుడు మన మీద కూడా సాతాను శక్తులు దాడి చేస్తూ ఉంటాయి. ఆకాశ పక్షులు మన మీద వాలుతూ ఉంటాయి. అంటే సాతాను యొక్క దురాత్మ శక్తులు మన మీద వాలుతూ ఉంటాయి, కానీ మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే నీవు పొందుకున్నటువంటి ఆత్మ ఏంటిది? దత్తపుత్రాత్మ, దేవుడిచ్చినటువంటి ఆత్మ ఇది. పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు నీవు పిరికి వారిగా ఉండని అవసరం లేదు. ధైర్యము కలిగి ఉండము, భయపడకుము అని అంటున్నారు. భయపడని అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండి నువ్వు నీ పిల్లల కోసము, బ్రతికున్నటువంటి పిల్లల కోసము నువ్వు ఇప్పుడే మొరపెడితే నీ బిడ్డలను నువ్వు బ్రతికించిన వారివి అవుతావు. లేదు అనంటే వారిని నీ అంతలో నువ్వే ఇప్పుడు వారిని సరిచేయకుంటే తర్వాత వారు నరకానికి వెళ్తారు. వారి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించి, వారు పాపపు జీవితం జీవించి చివరికి నరకానికి పాత్రులైన తర్వాత నువ్వు ఎంత మొరపెట్టుకున్నా అప్పుడు లాభం లేదు. మనము రిస్పా జీవితములో ఆమె ఎలాగా మొరపెట్టిందో అలాగా మనము మొరపెట్టాలి, కానీ మన బిడ్డలు బ్రతికున్నప్పుడే మొరపెట్టాలి. అది మనము ఈ రిస్పా జీవితం ద్వారా నేర్చుకోవాల్సింది. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము ప్రభువా, మా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభా, రిస్పా జీవితాన్ని మా ముందు ఉంచుంటున్నావు తండ్రి. స్తోత్రములు తండ్రి.
ఇదిగో నా ప్రభా ఆమె జీవితం ద్వారా అయ్యా మా జీవితాలలో నా ప్రభువా ఏ విధంగా ఉంటుందో గుర్తెరిగేటట్టు చేశావు నా ప్రభువా, స్తోత్రములు తండ్రి. ఇదిగో సౌలు చేసినటువంటి పాపమును బట్టి నా తండ్రి, ఇదిగో ఇజ్రాయేలీలకు నా ప్రభువా కరువు వచ్చి ఉంటుంది ప్రభువా. అక్కడ యెహోషువనైతే వారికి ప్రమాణము చేసి ఉంటున్నాడు, వారిని చంపకుండా ప్రమాణము చేసి ఉంటున్నాడు. కానీ సౌలు చేసిన కారణం చేత ఇక్కడ కరువు వచ్చి ఉంటుంది. కానీ రిస్పా యొక్క కుమారులను అప్పగించింది దావీదు. కానీ అక్కడ ప్రార్థన చేసింది మాత్రము, అక్కడ మొరపెట్టింది మాత్రము రిస్పా అయి ఉంటుంది ప్రభువా. ఆ రిస్పా చేసినటువంటి ఆ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నీకు మొరపెట్టినటువంటి కారణం చేత అక్కడ ఆ ఇజ్రాయిల్లోకి వచ్చినటువంటి కరువుని ఏ విధంగా తీసివేశావో తండ్రి, ఇదిగో మా జీవితాలలో ఉన్నటువంటి కరువును నువ్వు తీసేయండి ప్రభువా. ఇదిగో మా పిల్లల కోసము నా ప్రభువా మేము మొరపెట్టుటకు నా ప్రభువా, మా కుటుంబంలో నా ప్రభువా ఏ దోషం ఉందో ప్రభువా, ఏ పాపం ఉందో నా ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా నా తండ్రి, నా పిల్లలకు బట్టి నన్ను బట్టి అయ్యా నా కుటుంబం బట్టి నా ప్రభువా ఎలాంటి నా ప్రభువా శాపము దోషములు అయ్యా మా కుటుంబంలో రాకుండా తండ్రి నీవు కాపాడు తండ్రి. ఇదిగో రిస్పా ఏ విధంగా మొరపెట్టిందో, ఒంటరిగా ఉండి ఏ విధంగా మొరపెట్టిందో, అవును నా ప్రభువా ఆమెనైతే నా ప్రభువా ఒక ఉపపత్నిగా ఉండడము తప్పు నా ప్రభువా. ఇదిగో తండ్రి ఆమె ఇంకొక వ్యక్తి చేత కూడా మోసగింపబడింది ప్రభువా. ఇదిగో ప్రభువా తన కుమారులందరూ కూడా మరణించి ఉంటున్నారు, ఆమె ఒంటరిదైపోయింది. ఇదిగో దీన స్థితిలోకి వెళ్ళిపోయి ఆమె ఎంతగానో ప్రార్థిస్తుంది. అవును ప్రభువా పశ్చాత్తాపపడుతుంది. అవును ప్రభువా ఇదిగో తండ్రి మేము ఒక్కొక్కరము వింటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఒక పశ్చాత్తాపము కలిగిన ప్రభువా మా బిడ్డలు మా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా తండ్రి మా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బ్రతికుండే విధంగా నా తండ్రి వారు బ్రతికున్నప్పుడే మొరపెట్టుకునేలాగు నా తండ్రి ఇదిగో రిస్పా చేసినటువంటి ప్రార్థన లాగా తండ్రి ఇదిగో నా ప్రభువా యేసుక్రీస్తు ఎంతగా తగ్గించుకున్నాడో ప్రభువా అలాగా మేము తగ్గించుకుని నా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా సిలువ మరణాంతం వరకు ఆయన తగ్గించుకొని నా ప్రభువా ఆయన నా కోసము మా కోసము నా తండ్రి మరణించినట్టుగా తండ్రి ఆయన తిరిగి లేచినట్టుగా మమ్మల్ని లేపండి ప్రభువా తండ్రి స్తోత్రములు ప్రభువా. ఇదిగో మాకిచ్చినటువంటి ఆత్మ నా ప్రభువా దాస్యపు ఆత్మ కాదని సెలవిస్తుంటున్నావు తండ్రి. ఇదిగో దత్తపుత్ర ఆత్మను ఇస్తున్నానని సెలవిస్తుంటున్నావు నా ప్రభువా. ఇదిగో మేము నా ప్రభువా అబ్బా తండ్రి అని ఆత్మను పొందుకొని మొరపెట్టుకునేటువంటి వారిగా స్త్రీలమైన మేము ఒక్కొక్కరము తయారవుటకు సహాయము చేయండి ప్రభువా. మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యమును తీసేయండి తండ్రి. ఒకవేళ మేము ప్రార్థించకుంటే ప్రభువా ఇదిగో మేము చేసినటువంటి పాపములను బట్టి మా పాపములను మా తప్పులను మా దోషములను బట్టి తండ్రి మా పిల్లల మీదకి ఎలాంటి శాపము దోషము రాకుండా నీవు కాపాడండి తండ్రి. ఇదిగో తండ్రి స్తోత్రములయ్యా. అయ్యా రిస్పా చేసిన ప్రార్థనను బట్టి అక్కడ ఇజ్రాయేలీల యొక్క కరువు నా ప్రభువా అక్కడ ఆ దోషమును తీసివేసినట్టుగా ఇదిగో మేము చేస్తున్నటువంటి ప్రార్థనకు నా ప్రభువా మా కుటుంబంలో ఇదిగో మా సంఘములో ప్రభువా ఇదిగో నీ బిడ్డల మీద ఉన్నటువంటి దోషమును పాపమును నా తండ్రి ఇదిగో మాలో ఉన్నటువంటి నా ప్రభువా అయ్యా నా ప్రభువా ఏదైతే నా ప్రభువా మా మీద ఉగ్రత ఉన్నదో అది తొలగించి వేయమని అడుగుచుంటున్నాను. నీ పాదాలు పట్టుకొని గోజాడుతున్నానయ్యా. అయ్యా దయతో నన్ను మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక నుండైనా అయ్యా మేము ప్రార్థించుటకు నా ప్రభా ఒక పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించే మనస్సును మాకొక్కొక్కరికి నీ దయచేయమని అయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంతవరకు మా మధ్యలో ఉన్న నా గొప్ప దేవుడా మీకు స్తోత్రమును చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ ఇదిగో నా ప్రభా వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.